ఈ హైకోర్టు ఒక రేపిస్ట్‌కి బెయిల్ ఇచ్చింది. కన్విక్టెడ్ ఆల్రెడీ శిక్ష పడిన తర్వాత బెయిల్ ఇచ్చింది. 15,00,000 రూపీస్ ష్యూరిటీగా పెట్టుకొని. కేస్‌లోకి వెళ్తే 2017లో ఒక అమ్మాయి మైనర్ అమ్మాయిని రేప్ చేసి ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తినేం చేశాడంటే ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి కూడా కేస్ పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీస్ వాళ్ళు కేస్ తీసుకోలేదు. వాళ్ళు అదే పనిగా సీఎం దగ్గర వెళ్లి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తే అప్పుడు ఆ కేస్ తీసుకున్నారు. అండ్ పీఎస్‌కి పంపిస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫాదర్‌ని కొట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే చంపేశారు. తను చనిపోయాడు. ఆ కేస్ రన్ అవుతుండగానే వాళ్ళేం చేశారంటే మళ్ళీ కోర్ట్‌కి వెళ్తుంటే ఎన్ని సార్లు అటెంప్ట్ చేశారు చూడండి. విక్టిమ్‌ని ఎంత సఫర్ చేశారు చూడండి ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు ఆంటీస్, ఒక లాయర్ తను కార్‌లో వెళ్తుంటే ఒక టిప్పర్ లారీతో గుద్దించి మరి చంపేశాడు. అక్కడ వాళ్ళిద్దరు ఆంటీస్ కూడా చనిపోయారు. మళ్ళీ ఆ లాయర్ ఇంకా ఆ అమ్మాయి బయటపడ్డారు. చిన్న చిన్న ఇంజ్యూరీస్‌తో లక్కీలీ. బట్ 2019లో మళ్ళీ ఆ కేస్ అన్నది మూవ్ అయ్యి తనకి పాక్సో యాక్ట్ కింద యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. నవంబర్ 23, 2025లో మళ్ళీ తనకి బెయిల్ వచ్చింది. అంటే శిక్ష పడ్డంక కూడా మళ్ళీ బెయిల్ ఇస్తున్నారా? ఢిల్లీ హైకోర్ట్ బెయిల్ అయితే మంజూరు చేసింది. మంజూరు చేసి బయటికి రాగానే వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ థ్రెటనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు మదర్ అండ్ డాటర్ ఇండియా గేట్ దగ్గర వెళ్లి ధర్నాకైతే కూర్చున్నారు. కూర్చుంటే చూడండి పోలీస్ వాళ్ళు ఎలా లాగేశారో వాళ్ళని. అంటే ఈ దేశంలో ఒక రేపిస్ట్ హ్యాపీగా, ఫ్రీగా డబ్బులుంటే తిరగొచ్చా? 15,00,000 రూపీస్ ష్యూరిటీగా పెట్టి, కొన్ని కండిషన్స్ పెట్టి కన్విక్టెడ్, అక్యూజ్డ్‌ని వదిలేశారు. సేఫ్టీ ఉందా అసలు ఇండియాలో? ఇలా జరిగితే ఏమనుకోవాలి? అది ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.